పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీరు కూడా ఇలా బ్రూడింగ్ చేస్తే మీ చిక్స్లో ఖచ్చితంగా మొర్టాలిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 4200 బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. వీడియోలో చూస్తున్నట్లయితే ఈ కస్టమర్ బ్రూడింగ్ని సరిగ్గా చేయలేదనే చెప్పవచ్చు. బాయిలర్ చిక్స్లో మంచి గ్రోత్ రావాలి అంటే చిక్స్ వచ్చిన మొదటి 7 రోజులు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనకు చిక్స్లో మొర్టాలిటీ తగ్గి బాయిలర్ ఫార్మింగ్లో లాభాలు పొందగలుగుతాము. చిక్స్ షెడ్లోకి రాకముందే రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ 500 to 1000 చిక్స్కి ఒక బ్రూడింగ్ని అరేంజ్ చేసుకోవాలి. బ్రూడింగ్లో 4 to 5 ఇంచెస్ వరి పొట్టును పోసుకోవాలి. దానిపైన న్యూస్ పేపర్ని ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునేది డే ఓల్డ్ చిక్స్ కాబట్టి వాటి కాళ్ళు సెన్సిటివ్గా ఉంటాయి. వరి పొట్టు గరుకుగా ఉండి చిక్స్ పాదాలకు గుచ్చుకుపోయి లెగ్ వీక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మొర్టాలిటీ అవ్వచ్చు. చిక్స్కి కావాల్సిన టెంపరేచర్ సెట్ చేశాక చిక్స్ని బ్రూడింగ్లో దించుకోవాలి. చిక్స్ రాగానే ఫస్ట్ గ్లూకోజ్ వాటర్ కానీ విటమిన్ సప్లిమెంట్స్ కానీ ఇవ్వాలి. ఎందుకంటే చిక్స్ ట్రాన్స్పోర్టేషన్లో స్ట్రెస్కి గురయ్యి వస్తాయి కాబట్టి గ్లూకోజ్ వాటర్ ఇవ్వగానే అవి యాక్టివ్గా అవుతాయి. మీలో ఎవరికైనా బాయిలర్ చిక్స్ కావాలి అంటే పీపీఎఫ్ హ్యాచర్ని సంప్రదించండి.